అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని పంగల్ రోడ్డు వద్ద ఉన్న శిల్ప లేపాక్షి నగర్లో ఎప్పుడు వర్షం వచ్చినా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక నివాసం ఉంటున్న వారు తమ ఆవేదనను మీడియాతో వెల్లడించడం జరిగింది. అయితే గతంలో కూడా అనేక సందర్భాల్లో రాప్తాడు పై ప్రాంతంలో అధికంగా వర్షం నమోదు అయితే అక్కడి నుంచి వచ్చే వరద నీటి వల్ల శిల్ప లేపాక్షి నగర్లో గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో కలెక్టర్ ఇతర అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా తమ సమస్యను పరిష్కరించలేదన్నారు. గతంలో ఈ కాలనీ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అనేక సందర్భాల్లో నీటిని వెళ్లేందుకు కాలువ ఏర్పాటు చేయాలని కోరినా కేవలం వారు ప్లాట్లన్నీ విక్రయించి తమకు ఎటువంటి సంబంధం లేదని ఇప్పటికీ సమాధానం చెప్తున్నారని, అనేక సందర్భాల్లో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక ప్లాట్లు విక్రయించిన యజమానులు స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే చర్యలు చేపట్టి మరొకసారి వర్షం వచ్చే వరద నీటి వల్ల తమకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాటు చేయాలని ఎన్ని సందర్భాల్లో అధికారులకు విన్నవించినా కేవలం అక్కడికి వచ్చి పరిశీలించి ఏర్పాట్లు చేస్తామని, కేవలం నీరు వెళ్లేందుకు మాత్రమే అక్కడున్న మట్టిని తొలగిస్తున్నారని, ప్రత్యేక కాలువను ఏర్పాటు చేయలేదన్నారు. ముఖ్యంగా కందుకూరు చెరువు నుంచి వచ్చే వరద నీటి వల్ల వర్షం వచ్చిన ప్రతిసారి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక శిల్ప లేపాక్షి నగర్లో నివాసం ఉంటున్న వారు తమ ఆవేదనను మీడియాకు వెల్లడించడం జరిగింది. మరొకసారి ఇలాంటి సమస్య లేకుండా తమ సమస్యను పరిష్కరించాలని శిల్ప లేపాక్షి నగర్లో నివాసం ఉంటున్న వారు తమ ఆవేదనను వెల్లడించారు.